భగవద్గీతలో కృష్ణుడు ఒక శ్లోకం చెప్తారు. ఏమని? యత్కరోషి యదా స్నాసి యజ్జుహోషి తదాతీయస్ యత్తపస్ససి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఏ యజ్ఞమనరించినా, ఏ దానమనరించినా, ఏ తపమును ఆచరించినా తత్కురుష్వ మదర్పణం అంటే ఆయనకు అర్పించాలి. ఎవరికి? దేవదేవుడైనటువంటి కృష్ణునికి. ఆయన కోసమే అన్నీ ఉన్నాయి. 15వ అధ్యాయం 15వ శ్లోకంలో సర్వస్వచాహం వృద్ధి సన్నివిష్టు మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదైంచ సర్వే అహమేవ వేద్యో. వేదాలన్నీ దేనికి ఉన్నాయి? వేదైంచ సర్వే అహమేవ వేద్యో. వేదాలన్నీ ఉన్నవే కృష్ణుని అర్థం చేసుకోవడానికి ఉన్నాయి, కృష్ణుని దేవదేవుడని తెలుసుకోవడానికి ఉన్నాయి. వేదైచ్చ సర్వే అహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవచాహం. వేదం యొక్క సారమే కృష్ణుని తెలుసుకోవడం. అందుకని ఈ యొక్క కృష్ణ తత్వం అన్నటువంటిది అంత తొందరగా ఎవరికి బోధపడదు. అదృష్టవశాత్తు కృష్ణ చైతన్యాన్ని సాధన చేయగలిగి భక్తులైనట్లయితే తప్పకుండా వారు ఎంతో భాగ్యవంతులనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా మనం ఈ కృష్ణతత్వం గురించి చర్చిస్తూ ఉంటాం, కానీ చాలామంది వింటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆచరణకు వచ్చే సమయానికి చాలా ఆలోచిస్తాం. నియమాల విషయంలో కానీ కొన్ని తపస్సులు చేయాలంటే కూడా చాలా ఆలోచన మొదలవుతుంది. కానీ అంత కష్టమేమీ కాదు. మనం సంకల్పం అన్నటువంటిది బలంగా చేసుకున్నప్పుడు ఎవరికైనా కానీ ఎటువంటి సాధన అయినప్పటికీ కూడా చాలా సునాయాసంగా మనము చేయొచ్చు. చరిత్రలో దానికి చాలా చక్కటి ఉదాహరణలు మనకి వేదాల్లో ఉండనే ఉన్నాయి. మీకు ముందుగా శ్రీ పురుషోత్తమ మాసం యొక్క మహత్యాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎంతమంది ఉన్నారు సిద్ధంగా వినడానికి? చేతులు ఎత్తండి. మీరు అందరూ వెళ్ళిపోకుండా వింటారా? ఓకే. శ్రీ పురుషోత్తమ అధిక మాసం అన్నటువంటిది 33 నెలలకు ఒకసారి ఏర్పడుతుంది. ఈ మాసానికి ఒక అధిష్టాన దేవత స్త్రీమూర్తి. ప్రతి ఒక్క మాసానికి మాసాధిపతి ఉంటారు. పగలు రాత్రి అన్నిటికీ కూడా దేవతలు ఉంటారు, అధిష్టాన దేవతలు ఉంటారు. అయితే ఈ అధిక మాసానికి ఒక స్త్రీమూర్తి ఆమె అధిష్టాన దేవతగా ఉండింది. అయితే మనం ఏం చేస్తాం? అధిక మాసంలో ఎటువంటి పుణ్యకార్యాలు చేయం, శుభకార్యాలు చేయం. అవునా? మలమాసం అంటే మలాన్ని ముట్టుకుంటే ఎంత మనం శుద్ధంగా స్నానం ఆచరిస్తామో, అపవిత్రం అవుతామో, ఆ విధంగా మలమాసము అంటే ఆ మాసాన్ని పూర్తిగా మనం త్యజిస్తాం. ఆ విధంగా అందరూ కూడా ఆ మాసాన్ని త్యజించారు. త్యజిస్తే ఆమె చాలా దుఃఖపడింది. ఎంత దుఃఖం కలిగిందంటే ఆమెకి సాక్షాత్తు శ్రీమన్నారాయణ దగ్గరికి ఆమె వెళ్ళింది. వెళ్ళి చతుర్భుజ నారాయణుల వారిని శరణ పొంది, స్వామి, నా యొక్క దీనస్థితి ఇది. నాకు ఊరు లేదు, పేరు లేదు. నా మాసాన్ని అందరూ కూడా చీకటి మాసం, మలమాసం అని చెప్పి నన్ను త్యజించారు. నేను మరణించాలనుకుంటున్నాను. నాకు మీరు తప్ప మరెవరు కూడా శరణ్యం లేరని చెప్పేసి ఆమె భగవంతుని దగ్గర బోరని విలిపిస్తూ దుఃఖపడుతూ ఆమె ప్రార్థిస్తూ స్పృహ తప్పుపడిపోతుందన్న. వెంటనే గరుత్మంతుల వారు తన రెక్కతో ఆమెకి విసురుతూ మళ్ళా స్పృహ వచ్చేటట్టుగా చేస్తారు. మళ్ళా ఆమె మేల్కొని మళ్ళా ఆమె కష్టాలన్నీ కూడా చెప్పడం ప్రారంభిస్తుంది. ఆ విధంగా ఆమె చెప్పడం, మోర్చుకోవడం, ఈ విధంగా జరుగుతుందన్నమాట. అప్పుడు నారాయణుడు ఏమంటారంటే ఆమెతో, ఓ పుత్రి, నువ్వు నాతో రా, నేను నిన్ను తీసుకుని గోలోక బృందావనానికి వెళ్తాను. ఎక్కడికి? అక్కడ ఎవరుంటారు?
గట్టిగా చెప్పండి. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ విరాజమానుడై తన యొక్క గోపబాలురు, గోవులు, గోపికలతో ఆనందిస్తూ ఆయన ఆ గోలోక బృందావనంలో నిత్యం ఆనందాన్ని ఆయన అనుభూతి చెందుతూ తన భక్తులకి ఆనందాన్ని పంచుతూ అక్కడ గడుపుతూ ఉంటాడనమాట. ఆ గోలోక బృందావనంలోకి ఈ నారాయణుడు స్వామి చతుర్భుజ నారాయణుడు ఈమెను తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ లోటస్ ఏదైతే ఉందో గోలోక బృందావనం యొక్క అక్కడి నుంచి దేదీప్యమైనటువంటి కాంతి, తేజవంతమైనటువంటి కాంతి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ కాంతిని చూడలేక ఈ యొక్క అధిక మాసం ఆమె వల్ల కావట్లేదు. ఆ దివ్యమైనటువంటి తేజస్సు బ్రహ్మజ్యోతి నుంచి కూడా అలాగే వస్తుంది కాంతి. అద్వైతులు చెప్తారు కదా, నిరాకార బ్రహ్మజ్యోతి, భగవంతుడికి రూపం లేదు అని. సో అది కూడా అలాగే ఉంటుంది. ఆ జ్యోతిలోకి వెళ్ళి ఐక్యమైపోతే ఏముందండి? ఏది లేదు. భగవంతుడు సాకారుడు, భగవంతుడికి రూపం ఉంది, త్రిభంగి రూపం, శ్యామ సుందరుడు కృష్ణుడు, దేవదేవుడు, ఆయనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. సో ఆ కాంతి ప్రసరిస్తూ ఉంటే ఈమె వల్ల కావట్లేదు. అప్పుడు నారాయణుడు, నా వెనక్కి రామ్మ, నువ్వు నా నీడని ఆశ్రయించు అని నారాయణుడు ముందుకు వెళ్తూ ఆమెను వెనక పెట్టుకుని వెళ్తే ఆ గోలోక బృందావనంలో ఉన్నటువంటి ద్వారపాలకులు ఇద్దరు కూడా చతుర్భుజ నారాయణుడు వచ్చారు అని చెప్పేసి స్వాగతిస్తారు గోలోక బృందావనంలో. సో ఆయనని ఆశ్రయించి ఈ యొక్క అధిక మాసం కూడా గోలోక బృందావనానికి వెళ్ళింది. వెంటనే శ్రీమన్నారాయణుడు ఆ శ్రీకృష్ణ భగవానునికి విషయాన్ని వివరంగా చెప్పిన తర్వాత అధిక మాసం ప్రణామాలు అర్పించి కృష్ణునికి మళ్ళీ అదే విధానం బోరుని వినిపించడం, ఆమె బాధలు చెప్పుకోవడం, స్పృహ తప్పి పడిపోవడం. ఆమెకి కష్టాలన్నీ ఇన్ని కాదు. ఆ విధంగా అధిక మాసము కృష్ణుడితో తన బాధలన్నీ చెప్పుకుని ఉన్నప్పుడు కృష్ణుడు అంటాడు, ఎవరైనా గోలోక బృందావనం వచ్చి కూడా ఏడుస్తూ ఉంది, ఇక్కడ ఎవరు కూడా దుఃఖపడకూడదు, ఇక్కడ అందరూ కూడా ఆనందంగా ఉండేటువంటి ప్రదేశం ఇది గోలోక బృందావనం అని కృష్ణుడు ఆమెను ఓదార్చి, ఏమమ్మా నీ కష్టం ఏంటి అంటే ఆమె చెప్పినటువంటివన్నీ కూడా కృష్ణుడు విని ఏమని చెప్తాడంటే, నాకు ఉన్నటువంటి దివ్యమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, సౌందర్యము, శక్తి, వైరాగ్యము, ఇవన్నీ కూడా నీకు నేను ప్రసాదిస్తూ ఉన్నాను. అంటే కృష్ణుల్లో ఉండేటువంటి ఆ యొక్క శక్తులన్నీ కూడా ఆ యొక్క మాసానికి ప్రసాదిస్తూ, నీవు నా యొక్క శక్తులన్నిటినీ నువ్వు పొందావు కాబట్టి నాతో నీవు సమానం. ఆ మాసానికి ఇచ్చినటువంటి గౌరవం చూడండి. అన్ని మాసాలకి కూడా నిన్ను అధిపతిని చేస్తూ ఉన్నాను. అంటే చైత్ర మాసం నుంచి పాల్గొన మాసం వరకు ఉన్నటువంటి 12 మాసాలకి అధిపతి ఎవరు? పురుషోత్తమ మాసంగా ఈ యొక్క మాసము ప్రసిద్ధిగాంచుతూ ఉంది. నా భక్తులు అత్యంత ప్రీతితో ఈ యొక్క మాసాన్ని చక్కగా ఆచరిస్తారు. భౌతికంగా చూస్తే ఎటువంటి విలువ లేదు, ఎటువంటి శుభకార్యాలు చేయం, పూర్తిగా త్యజిస్తాం. కానీ ఆధ్యాత్మికంగా చూసినట్లయితే అన్ని శక్తులు కలిగి ఉంది ఈ శ్రీ పురుషోత్తమ అధిక మాసం. అందువల్ల ఈ మాసాన్ని కృష్ణుడు ఏమంటాడంటే, నా భక్తులు అత్యంత శ్రద్ధతో, భక్తితో ఈ యొక్క మాసాన్ని వారు వ్రతంగా ఆచరించినట్లయితే ఆ జన్మాంతరంలోనే నన్ను గోలోక బృందావనంలో కలుసుకుంటారు, నాతో కలిసి నివసిస్తాడని చెప్పేసి కృష్ణుడు స్వయంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ అధిక మాసానికి భగవంతుడు దివ్యమైనటువంటి తన శక్తులన్నీ కూడా ధారపోశాడు. ఈ విషయం ఎవరికి తెలియదు. వైష్ణవులు ఎవరైతే కృష్ణ భక్తులు ఉన్నారో వారు పద్మపురాణంలో ఉంది ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా. మనం ఎప్పుడు కూడా శాస్త్రాలు చదవం, పెద్దలు చెప్తే వినం, హిందువులను మాత్రం చెప్పుకుంటాం. లేదంటే హిందువులను కూడా చెప్పుకోవట్లేదు, మనలో ఐక్యత లేదు, కమ్యూనిటీ పరంగానే ఎదుగుతున్నాము కానీ అందరూ ఒకటిగా హిందువులుగా మనం ఎదగడం లేదు. అందుకనే అందరూ చాలా ధైర్యంగా ఉన్నారు.
రాబోయేటువంటి 50 సంవత్సరాల్లో 100 సంవత్సరాల్లో ఇస్లాం దేశంగా ఈ భారతదేశాన్ని చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది సాధ్యమవుతుందా? మీ నోటితో మీరు చెప్పండి. అవ్వదు. ఎందుకు కాదు? ఐక్యంగా ఉన్నారు. మీరందరూ కూడా ఐక్యంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క సమస్యని కూడా ఐక్యతతోనే మనం పరిష్కరించుకోవాలి. ఆ విధంగా పరిష్కరించుకున్నప్పుడు సనాతన ధర్మం చాలా గొప్పది. ఇంతమంది మొఘలులు, బ్రిటిషర్స్ ఇంతమంది వచ్చి మన యొక్క సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశారు, కానీ మన సంస్కృతి సనాతన ధర్మాన్ని ఎవరు కూడా నష్టపరచలేకపోయారు. సో అందువల్ల ఐక్యత చాలా అవసరం. ఆ విధంగా ఎవరైతే ఈ ఉద్యమాలని నడుపుతూ ఉన్నారో వారి వెంట ఉండి మన వంతుగా మనం ప్రయత్నం చేసినప్పుడు మన యొక్క ఉనికిని మనం తెలుసుకునేదానికి, అందరికీ తెలియపరచడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో హిందుత్వం అనేటువంటి ఒక్క తాటి మీదకి అందరూ రావాలి. కమ్యూనిటీ పరంగా వెళ్ళిపోకండి. మనలో ఉన్నటువంటి బలహీనత అదే, హిందువులో ఉన్నటువంటి బలహీనత అదే. ఆ విధంగా వెళ్ళడం వల్లే వాళ్ళకి మనం అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం. సో అందువల్ల వ్యవస్థని బాగా పరిశీలన చేయండి. సనాతన ధర్మాల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోండి. ప్రతి ఒక్క వృత్తాంతానికి కూడా ఒక విశిష్టత ఉన్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ విధంగా కృష్ణుడు అధిక మాసానికి సమస్త శక్తుల్ని ప్రసాదించాడు. ఆమె అక్కడి నుంచి చాలా ఆనందంగా వెళ్ళిపోయింది. ఈ వృత్తాంతం ఎక్కడ జరిగింది? కృష్ణుని యొక్క ధామం, గోలోక బృందావనం, వైకుంఠానికి పరమపదానికి పైన కృష్ణలోకం ఉంది. అది అత్యున్నతమైనటువంటి గోలోక బృందావనంలో జరిగింది. అయితే ఇప్పుడు భౌతిక జగత్తులో ఇక్కడ జరిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మ పరిపాలించేటువంటి ఈ బ్రహ్మాండంలో కృష్ణుడు అవతరించినప్పుడు ఇక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను. ఈ చతుర్ముఖ బ్రహ్మ ఈ బ్రహ్మాండానికి అధిపతి. అసలు ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో మీ ఎవరికి తెలియదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎందుకన్నారు కృష్ణుని? ఒక బస్తాలో ఆవాల గింజలు ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తాం? అసంఖ్యాకంగా ఉంటాయి. అలాగే వైకుంఠ లోకాలు కూడా. ఈ చతుర్ముఖ బ్రహ్మ ఉన్నటువంటి ఈ లోకంలో కృష్ణుడు ఆయన అవతరించినప్పుడు తన లీలలన్నింటినీ కూడా ప్రదర్శించడానికి కృష్ణుడు వచ్చినప్పుడు కృష్ణుడికి ప్రియమైనటువంటి శ్రీమతి రాధారాణి, అలాగే గోవర్ధనగిరి పర్వతం, యమునా నది, కృష్ణుడు వచ్చాడంటే స్వపార్షాదులందరూ కృష్ణు లీలల్లో పాల్గొనడానికి దేవతలందరూ యదువంశంలో జన్మించడం, అలాగే ఆయన యొక్క నిత్య అనుచరులందరూ కూడా ఈ జగత్తుకి ముందుగానే వస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల కొండ మీదకి రావడానికి ముందు ఆ శేషకల్పాన్ని ఒక చిన్న లీలతో భౌతిక జగత్తుకి పంపించారు. ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఆ విధంగా కృష్ణుడి భౌతిక జగత్తులో అవతరించినప్పుడు ఒకసారి వనవాసంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి కృష్ణుడు వెళ్ళాడటండి. వెళ్ళి వాళ్ళని చూసి ఎంత కోపం వచ్చిందంటే కృష్ణునికి, ఈ యొక్క సృష్టిని అంతటినీ కూడా ఒకేసారి నాశనం చేయాలి, దుర్యోధనుని ఈ క్షణంలోనే సుదర్శన చక్రంతో సంహరించాలి అన్నంతటి కోపము కృష్ణుల్లో కలిగిందట. వెంటనే పాండవులు ఈ విషయాన్ని గ్రహించి కృష్ణుని క్షమాపణ అడుగుతూ ఆయన్ని ప్రార్థిస్తూ ఆయన్ని ఒప్పిస్తున్నారనమాట. స్వామి, మీరు అంత కోపద్రిక్తులు కావద్దు, దయచేసి శాంతించండి, మీ యొక్క ఏంటి విషయం చెప్పండి అని చెప్పేసి ఈ పాండవులందరూ కూడా కృష్ణుని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు అంటాడు, మీ కష్టాలన్నిటికీ కారణం ఎవరు తెలుసా? పూర్వ జన్మలో ద్రౌపది యొక్క వృత్తాంతాన్ని కృష్ణుడు చెప్తాడనమాట. ఆమె ఒక బ్రాహ్మణి యొక్క కుమార్తె, మేధావి అనేటువంటి ఒక బ్రాహ్మణుని యొక్క కుమార్తె. ఆమె చిన్న వయసు నుంచి కూడా చాలా అందంగా తయారయ్యి యుక్త వస్త్రాలు అవుతూ ఉంది. అయితే ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి తన తల్లి మరణించింది. తర్వాత తండ్రి రక్షణలో ఉంది. తండ్రి కూడా భగవత్ సేవలో ఉంటూ తను కూడా తన దేహాన్ని త్యజిస్తాడు. అయితే అవివాహితగా ఉంది, ఆమె వివాహం కాలేదు ఆమె. ఆ విధంగా ఆమె ఉన్నటువంటి సమయంలో తన బాధకి ఆమె దుఃఖపడుతూ ఉంది. తండ్రి లేడు, తల్లి లేదు. సో దుఃఖపడుతున్నటువంటి సమయంలో ఆమె అదృష్టం కొద్దీ దుర్వాస మహాముని ఆ ప్రదేశానికి రావడం జరుగుతుంది. వచ్చి ఆయన కొన్ని
తపస్సులు చేస్తూ ఉంటే, ఆయన ఏదో సత్కర్మలు చేస్తూ ఉంటే ఆమె దుర్వాస మహామునికి సేవ చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, దుర్వాస మహామునికి ఈ మేధావి యొక్క తండ్రి స్నేహితుడు అవుతాడన్నమాట, సన్నిహితుడు. అందుకని ఆ సేవలన్నీ స్వీకరించి కొంతకాలం ఉన్న తర్వాత దుర్వాస మహాముని వెళ్ళిపోతూ, అమ్మ నీ కష్టాలేంటి, నీకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను, ఏమైనా కావాలంటే చెప్పు తల్లి అని చెప్పేసి దుర్వాస మహాముని అసలే కోపం ఆయన, కోపి, పరమ కోపి ఆయన, చాలా కోపం ఆయనకి. అటువంటి దుర్వాస మహాముని అడిగారు అన్నమాట. అడిగితే ఆమె అనింది, స్వామి నాకు ఈ విధమైనటువంటి కష్టాలు ఉన్నాయి, నన్ను ఏదో విధంగా ఈ కష్టాల నుంచి నన్ను బయటపడవేయండి అని చెప్పి అడిగితే దుర్వాస మహాముని ఏమంటారంటే, 2 నెలల్లో శ్రీ పురుషోత్తమ అధిక మాసం వస్తుంది. చెప్పండి, శ్రీ పురుషోత్తమ అధిక మాసం వస్తూ ఉంది. ఈ మాసాన్ని నీవు ఒక చక్కగా వ్రతంలాగా చక్కగా ఆచరించినట్లయితే నీవు సమస్త పాపకర్ముల నుంచి విముక్తురాలు అవుతావు, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి, నీకు వివాహం అవుతుందమ్మా అని దుర్వాస మహాముని చెప్తే, ఇది మలమాసం, అందరూ ఈ మాసాన్ని ధరించారు. ఇటువంటి మాసాన్ని ఎలా చేయమంటారో వ్రతంగా, ఇది మలమాసం అని చెప్పి ఆ మాసాన్ని హేళన చేస్తుందంట ఈ మేధావి. వెంటనే దుర్వాస మహామునికి కోపం వచ్చింది. అయితే ఆమె పరిస్థితి తెలుసు కాబట్టి ఆమెను శపించకుండా, నీవు ఎంతటి దౌర్భాగ్యురాలు అమ్మా, నీకు ఉన్నటువంటి కష్టాలని నువ్వు చెప్తే పురుషోత్తమ మాసం యొక్క గొప్పతనాన్ని నీకు తెలియపరిచి నీతో ఆచరింప చేయాలనుకున్నాను, దీని పర్యవసానం నువ్వు భవిష్యత్తులో అనుభవిస్తావు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఆ దుఃఖంతో ఆ దుర్గారు. వినకపోతే మన దురదృష్టం. సో ఆమె కలత చెందింది. దుర్వాస మహామునికి సేవ చేసింది కానీ ఆమెకి సంతృప్తి లేదు, దుర్వాస మహామునికి సంతృప్తి లేదు. సో ఆమె ఇంకా వివాహం కాకుండా ఆ జన్మలోనే తన దేహాన్ని విడిచిపెడుతుంది. విడిచిపెట్టిన తర్వాత 2,000 సంవత్సరాలు తపస్సు చేసింది. చేసిన తర్వాత శివుడు ప్రత్యక్ష, ఆమె ఎంత బాగా పరమశివుడు ప్రత్యక్షమైనంటే, నీకు ఏ వరం కావాలి అంటే, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి. చెప్పండి. సో నాకు భర్త కావాలని 5 సార్లు అనిందా. పరమశివుడు తదాస్తు 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 తదాస్తు, నీకు 5 భర్తలమ్మా అన్నాడు. ఆమె వెంటనే సిగ్గుపడుతూ, అదేంటండి, ఒక అబల ఒక స్త్రీకి 5 భర్తలేంటి, నీ వరాన్ని వెనక్కి ఉపసంహరించుకోండి అంటారు. అది అసంభవం, నేను నీకు వరం ఇచ్చాను, నువ్వు స్వీకరించాల్సిందే అని పరమశివుడు అదృశ్యమైపోతాడు. ఇంకా ఆమె దుఃఖపడుతూ ఆ దేహాన్ని ఆ జన్మలో విడిచిపెట్టి, తర్వాత ద్రుపద మహారాజు యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞగుండం నుండి ఆమె ఉత్పన్నమైంది, ఆవిర్భవించింది. ఏ స్త్రీ పురుషుల యొక్క సాంగత్యం వల్ల ఆమె జన్మించలేదు, ఆమె కారణ జన్మురాలన్నమాట. ద్రౌపదిగా ఆమె యజ్ఞగుండం నుంచి ఉద్భవించిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆమె పవిత్రత, ఆమె పాతివ్రత్యము, ఆమె శక్తి. ఒక భర్తతో ఉన్నప్పుడు తన 2వ భర్త గురించి కూడా మనసులో కూడా ఆలోచించలేదటండి, ఆమె కలలో కూడా ఆలోచించలేదు. అంత భక్తితో తన యొక్క భర్తలందరినీ కూడా చక్కగా సేవించింది. ఆ ద్రౌపది యొక్క వృత్తాంతాన్ని కృష్ణుడు చెప్తూ, మీ భర్తలు ఎదురుగా కూడా ఆమె నిండు సభలో అవమానింపబడడానికి గల కారణం కూడా ఈ పురుషోత్తమ మాసాన్ని చులకనగా మాట్లాడడం వల్లే అని కృష్ణుడు చెప్తూ, రానున్నటువంటి 2 నెలల్లో ఈ పురుషోత్తమ అధిక మాసం వస్తూ ఉంది. మీరు పాండవులందరూ కూడా, ఎక్కడ చెప్తున్నాడు కృష్ణుడు ఈ వృత్తాంతము? అరణ్యంలో ఉన్నటువంటి పాండవులకు చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్తూ, మీరు ఈ వ్రతాన్ని మీరు చేసినట్లయితే, ఈ పురుషోత్తమ మాసంలో మీరు వ్రతం చేసినట్లయితే తప్పకుండా మీ కష్టాలన్నిటి నుంచి మీరు విముక్తులవుతారు, నా ధామాన్ని మీరు చేరుకుంటారని చెప్పేసి కృష్ణుడు వాళ్ళకి సమస్త వరాలను ప్రసాదిస్తాడన్నమాట. ఇప్పుడు చెప్పండి, పురుషోత్తమ మాసం ఎలా చేయాలో చెప్పమంటారా? తర్వాత చెప్పండి స్వామి, ఇప్పుడేమీ అర్జెంట్ లేదన్నమాట. ఎంతమంది తెలుసుకోవాలంటే చేతులు ఎత్తండి, చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే హరే. ఏం లేదండి, కార్తీక మాసంలో దామోదర మాసాన్ని ఏ విధంగా చాతుర్మాసంలో 4వ నెల ఏ విధంగా దామోదర మాసం చేస్తామో అదే విధంగా ఈ పురుషోత్తమ అధిక మాసంలో చౌరాష్టకం పాడాలి. చౌరాష్టకం అంటే దామోదరాష్టకం పాడినట్లుగా చౌరాష్టకం, భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం, అలాగే కొన్ని శ్రీమద్ భాగవతము నుంచి గజేంద్ర మోక్షము వంటి కొన్ని ప్రేయర్స్ ఉన్నాయి, ప్రార్థనలు. అవన్నీ కూడా గోపికల యొక్క గోపవాచ, గోపికలందరూ కూడా కృష్ణుడిని స్తుతిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయాన్ని శ్రీమద్ భాగవతం నుంచి అధ్యయనం రోజు వినడం, రోజు కూడా పాడడం, ఇవన్నీ కూడా చేస్తూ కేవలం నెయ్యితో మాత్రమే మనం హవిస్ అన్నం తయారు చేసుకుని ఒక పూట భోజనం చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మనం అంటే మరి కటిక నేల మీద కాదు నిద్రిస్తూ మనం ప్రతిరోజు తులసి దళాలతో పుష్పాలతో ఆ శ్రీమన్నారాయణుడిని పూజించాలి భక్తితో. ప్రతిరోజు నదీ స్నానం చేస్తే అత్యంత శ్రేష్టమతండి, విశేషం అన్నమాట. సో అందువల్ల మీరు ఈ యొక్క చక్కటి ఈ పురుషోత్తమ మాసాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క మాసం యొక్క విశిష్టత ఎవరికి తెలియకపోయినా తెలియపరచండి. ఆ విధంగా ఈ మాసాన్ని ఆచరించడం ద్వారా అందరూ కూడా ఉద్ధరింపబడాలి. అందుకని మేము ఈ యొక్క పురుషోత్తమ అధిక మాసం గురించి ముందుగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మే 15వ తారీఖు నుంచి జూన్ 17వ తారీఖు వరకు 31 రోజుల పాటు ఈ పురుషోత్తమ అధిక మాసం జ్యేష్ఠ అధిక మాసంగా ప్రసిద్ధి చెందింది. సో ఒక 33 నెలల క్రితం ఆషాఢ మాసంలో వచ్చింది. సో అప్పుడు అధిక ఆషాఢ మాసము, నిజ ఆషాఢ మాసము అని 2 వచ్చాయి. ఆ నిజ ఆషాఢ మాసంలోనే శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం పూరి క్షేత్రంలో నిర్వహించారు. సో అందువల్ల ఈ అధిక జ్యేష్ఠ మాసం ఈ మాసంలో వచ్చింది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఆచరించి ఆ శ్రీకృష్ణ భగవానునికి దివ్య ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ ఉన్నాను. నాతో ఒక్కసారి హరే కృష్ణ మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ పురుషోత్తమ అధిక మాస్ की शिला प्रभुपाद की हरिनाम संकीर्तन की समवेत भक्त वृंद की गो प्रेमानंदे।